హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు జస్ట్ సండీ వ్లాగ్స్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫుడ్, ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాంటెంట్ షేర్ చేస్తుంటాను. అలానే డైలీ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ బ్లాగ్ అయితే పార్ట్ 1 బ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. సో ప్రీవియస్ వీడియోలో ఫ్యామిలీ ట్రిప్ పార్ట్ 1 అని చెప్పి అప్లోడ్ చేశాను కదా, ఇది పార్ట్ 2. సో డే 3 ట్రిప్ అనమాట. సో డే 1 అండ్ డే 2 ఆల్రెడీ పార్ట్ 1లో కవర్ చేశాను. ఫస్ట్ మురుదేశ్వర్ నుంచి ఉడుపి అయితే వచ్చేసాము. డే 2 ఈవినింగే మేము ఉడుపిలో చెక్ ఇన్ చేసామన్నమాట. ఇక్కడ హోమ్ స్టే తీసుకున్నాము. బయట అయితే చాలా వర్షం పడుతుంది. వ్యూ మాత్రం చాలా బాగుంది. బట్ ఈ వెదర్ కి అంతగా కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదు. అండ్ రూమ్స్ ఎలానో లగేజ్ అవన్నీ పెట్టేసి గందరగోళం చేసేసాం కాబట్టి ఫస్ట్ డే కొంచెం రూమ్ టూర్ లాగా తీసుకుంటున్నాను. అండ్ కారిడార్ కూడా చాలా పెద్దది వచ్చింది. మేము 2 రూమ్స్ తీసుకున్నాం. 6 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి 2 రూమ్స్ తీసుకున్నాం కదా. సో కాబట్టి కారిడార్ ఇంకొంచెం పెద్దదిలా కనిపిస్తుంది. ఇలా ఒక స్వింగ్ ఉంది, సోఫా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకి వ్యూ అయితే అమేజింగ్ గా ఉంటుంది. నేను పొద్దున్న కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇది రూమ్ నెంబర్ 2 అనమాట. మనకి చక్కగా బెడ్ ఇచ్చారు. సో 3 మెంబర్స్ హ్యాపీగా పడుకోవచ్చు. అండ్ ఇక్కడ కిచెన్ ఏరియా ఉంటుంది. సో హోమ్ స్టేలో ఇదే ప్లస్ పాయింట్ అనమాట. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఇంగ్రీడియంట్స్ కనుక తెచ్చుకుంటే హ్యాపీగా కుక్ చేసుకొని కూడా తినొచ్చు. అలానే నేనైతే కాసేపు స్వింగ్ లో కూర్చొని రిలాక్స్ అవుతున్నాను. బికాస్ మురుదేశ్వర్ రోజంతా వర్షంలో తడుస్తూ విపరీతంగా టైర్డ్ అయిపోయాము. అండ్ యాక్చువల్లీ బయట ఎక్కడికి వెళ్ళే ప్లాన్ లేకుండే. బట్ మేము స్టే చేస్తున్న హోమ్ స్టే దగ్గరలోనే శ్రీకృష్ణ టెంపుల్ ఉందన్నమాట. సో ఇది కూడా మా ఐటినరీలో పార్టే. సో ఇంకా సరే వెళ్దాం కదా, యాక్చువల్లీ డిన్నర్ చేద్దాం అని చెప్పి బయటకు వచ్చాము. బట్ టెంపుల్ దగ్గరే ఉండడంతో డైరెక్ట్ గా టెంపుల్ కి వెళ్ళిపోయామన్నమాట. సో చాలా మంది చెప్పారు టెంపుల్ నైట్ టైం ఇంకొంచెం బాగుంటుంది, ఈ లైట్ సెట్టింగ్స్ అవన్నీ అని చెప్పేసి. అండ్ మళ్ళీ రేపు కనుక నెక్స్ట్ రోజు కనుక వర్షం పడిపోతే ఇంకొంచెం ఐటినరీ డిస్టర్బ్ అవుతుంది కదా అని చెప్పేసి, ఎలానూ బయటకు వచ్చాం కదా అని చెప్పి ఇంకా టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. కొంచెం పీస్ఫుల్ గా టైం స్పెండ్ చేయొచ్చు, మేము కూడా రిలాక్స్ అయినట్టు ఉంటుందని చెప్పి. మురుదేశ్వర్ నుంచి మనకి ఉడిపి 105 కిలోమీటర్స్ అలా పడుతుంది అనమాట. అండ్ మధ్యలో మా కార్ అయితే కొంచెం భయపెట్టేసింది, ట్రబుల్ ఇచ్చేటట్టు. బట్ ఏం లేకుండా హ్యాపీగా అయితే వచ్చేసాము. ఫైనల్లీ మేము టెంపుల్ రీచ్ అయిపోయాము. ఇక్కడ చూసినట్లయితే ఈ స్ట్రీట్ మొత్తం కూడా శ్రీకృష్ణ చాంటింగ్స్ తో, భజనలతో చాలా బాగుంటుంది. అండ్ మేమైతే ఇప్పుడు లైన్ లో వెయిట్ చేస్తున్నాం అనమాట. సో మీకు ఏదైతే కనిపిస్తుందో ఆపోజిట్ సైడ్ అది టెంపుల్. సో మేము ఇక్కడ నుంచి లైన్ లో వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఈవినింగ్ క్రౌడ్ విపరీతంగా ఉన్నారు. 2 hours లైన్ లో నిల్చున్నాం అనమాట. ఇంత క్రౌడ్ ఉంటారని తెలిస్తే మేము ఈ ప్లాన్ నెక్స్ట్ రోజుకి షిఫ్ట్ చేసుకునే వాళ్ళమేమో మార్నింగ్. బట్ ఒకవైపు వర్షం పడుతుంది, ఒకవైపు మేము లైన్ లో నిల్చున్నాము 2 hours వరకు. సో క్రౌడ్ అస్సలు కదలట్లేదు. బట్ టెంపుల్ దర్శనం అయితే బాగానే అయింది. అండ్ అక్కడే మనకి అన్నప్రసాదం కూడా ప్రొవైడ్ చేస్తారు. ఉడిపిని టెంపుల్ టౌన్ అని చెప్పి ఊరికే అనలేదు. ఉడిపిలో మనం ఏ టెంపుల్ కి వెళ్ళినా సరే మనకి అన్నప్రసాదం ఉంటుంది. మధ్యాహ్నం వెళ్ళినా సరే, ఈవినింగ్ వెళ్ళినా సరే అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం 2 hours లైన్లో నిల్చున్నాం కదా, ఒక 2 to 3 seconds కూడా దేవుని దర్శనం సరిగ్గా చేసుకునివ్వరు అనమాట. అండ్ శ్రీకృష్ణుని కూడా ఉయ్యాల్లో కూర్చోపెడతారు కదా, ఆ లోపల మొత్తం చీకటే, ఓన్లీ చిన్న దీపం పెడతారు. మనం దూరం నుంచి ఒక చిన్న తలుపులకున్న చిన్న హోల్ ద్వారా మనం చూడాలి. ఒక 5 to 6 seconds ఇచ్చినా సరే కొంచెం కాన్సన్ట్రేట్ చేయగలము. అక్కడే కొంచెం బాధ అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం టెంపుల్ బయటకు వస్తే ఇలా ఒక మండపం లాగా ఉంది. ఈ మండపంలో ఇంకా కృష్ణ చాంటింగ్స్, భజనలు అవన్నీ అవుతున్నాయి. అండ్ దసరా టైంలో వచ్చాం కాబట్టి దేవి విగ్రహాలను అన్నిటిని కూడా ప్రతిష్ఠించారు. చాలా బాగుంది. అండ్ ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసి పడుకుని పోయాము. అదే హోమ్ స్టేకి వచ్చేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వ్యూ. లిటరల్లీ బాల్కనీ నుండి చూస్తుంటే నెమలి వచ్చిందనమాట. సో చాలా ఎక్సైట్ అయిపోయాము. మేమైతే త్వరగా రెడీ అయిపోయాము. బికాజ్ ఈ రిసార్ట్ దగ్గరలో ఉన్న వ్యూ కూడా అస్సలు మిస్ అవ్వకూడదని చెప్పేసి. అండ్ పొద్దున్నే నెమలిని చూడగానే మా ఎక్సైట్మెంట్ ఇంకొంచెం డబల్ అయిపోయింది. సో ఫుల్ గా నేచర్ లో ఉన్న ఫీల్ వచ్చింది హోమ్ స్టే చూస్ చేసుకోవడం వల్ల. చాలా ప్రశాంతంగా ఉంది అండ్ క్లీన్ ఎయిర్ అనమాట. మేమైతే నెమలిని డిస్టర్బ్ చేద్దామని కాదు కానీ నెమలిని కొంచెం ఫాలో అవుదాం అనుకున్నాము. బట్ చాలా ఫాస్ట్ గా అయితే తన హ్యాబిటేట్ లోకి వెళ్ళిపోయింది. అండ్ మార్నింగ్ వాక్ కి వచ్చినట్టు వచ్చామన్నమాట ఈ ట్రైల్ వైపు. మంచి పీస్ఫుల్ గా అనిపించింది. లాస్ట్ 2 days నుండి కంటిన్యూస్ గా తిరుగుతున్నాం కదా, ట్రావెల్ చేస్తున్నాము. బట్ ఇట్స్ లైక్ అ కామ్ పీస్ఫుల్ మార్నింగ్ అనమాట. మేబీ కామ్ బిఫోర్ ద స్టార్మ్ అన్నట్టు.
మేము తీసుకున్న హోమ్ స్టే క్యాసిల్ వ్యూ హోమ్ స్టే. ఇది మాల్పే బీచ్, కాపు బీచ్ అన్నింటికి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ నుండి శ్రీకృష్ణ టెంపుల్కి ముందు రోజు వెళ్ళామని చెప్పాను కదా, 4 కిలోమీటర్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మాల్పే బీచ్ కూడా అరౌండ్ 5 కిలోమీటర్స్ అలానే ఉంటుంది. సో అన్ని ప్లేసెస్కి ఇది దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ హోమ్ స్టే డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ పార్ట్ 1 వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. అసిల్ హోమ్ స్టే అనే ప్లేస్లో అయితే మేము హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. వ్యూ అసలు ఎంత బాగుందంటే, సో చెక్ ఇన్ చేసినప్పుడు పెద్దగా తెలియలేదు, బట్ అంటే అప్పటికి కొంచెం ఈవినింగ్ అలా అయిపోయింది. ఎంత వైబ్రెంట్గా ఉందో. సో వర్షం పడకపోతే ఈరోజు అనుకున్న ప్లాన్స్ అన్నీ సరిగ్గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ చూసారా వ్యూ, అసలు ఇదన్నీ చిన్న చిన్న రోడ్స్ అనమాట. మనం అలా వాక్ చేసుకుంటూ వెళ్తే డిఫరెంట్ హోమ్ స్టేస్ వస్తాయి. అండ్ ఇది మా హోమ్ స్టే. సో ఇది యాక్చువల్లీ 3 floors లాగా ఉంది, అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ టాప్ ఫ్లోర్. బట్ టాప్ ఫ్లోర్ హోమ్ స్టే కాదని అనిపిస్తుంది, బట్ మేము ఉన్నది ఆ మిడిల్ ఫ్లోర్ అనమాట. ఎంత బాగుందో అక్కడ నుండి వ్యూ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. రెడీ అయిపోయి ఈ రోడ్ ద్వారా మేము ఒక చిన్న వాక్కి వెళ్ళాము. అసలు బ్యూటిఫుల్గా అనిపించింది. ఇక్కడ నెమళ్ళు కూడా వచ్చాయి, లైక్ వీడియోస్ ఆల్రెడీ చూసారు కదా, బట్ మనం వస్తే మాత్రం కొంచెం భయపడి వెళ్ళిపోతున్నాయి. సో నెమలితో అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం కుదరలేదు. అప్పుడప్పుడు ఇలా మంచి రిసార్ట్స్ చూస్ చేసుకుంటుంటే అక్కడ స్టేని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు, ఓన్లీ డెస్టినేషనే కాకుండా. ఫుల్గా కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు అండ్ నెమళ్ళు వచ్చి, చిన్న బర్డ్స్, డిఫరెంట్ తూనెగలు, ఇవన్నీ అసలు చూసి ఎన్నో ఇయర్స్ అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ ట్రైల్ అయితే. నాకు బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ప్యాకింగ్ అవన్నీ స్టార్ట్ అయిపోయి అండ్ ఎండ కూడా కొంచెం వస్తుంది. సో నేనైతే ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతాను. రోజే మా చెక్అవుట్. యాక్చువల్లీ నిన్న నైట్ ఈవినింగ్ 6కి అలాగా చెక్ ఇన్ చేసాము అండ్ ఇప్పుడు చెక్అవుట్ చేసేస్తున్నాం అనమాట. సో ప్యాకింగ్ కొంచెం ఉంది, ప్యాకింగ్ చేసేసి బీచ్కి ఇంకా స్టార్ట్ అయిపోతాము. యాక్చువల్లీ అవుట్ఫిట్ ఓన్లీ ఈ రిసార్ట్లో వేసుకొని కొంచెం ఫొటోస్ తీసుకుందామని చెప్పి వేసుకున్నాను, బట్ బీచ్లో అయితే వేరే అవుట్ఫిట్ చేంజ్ చేసుకుంటాను. సో బాయ్. ఆ రూమ్ బయట నుండి వ్యూ అనమాట. ఎంత అద్భుతంగా ఉందంటే, పొద్దున్న వైబ్రెంట్గా గ్రీన్గా చాలా బాగుంది. అండ్ ఈ రిసార్ట్లోనే పార్కింగ్ కోసం ఇంత స్పేస్ ఉంచేసారు, చాలా ఎక్కువ స్పేస్ ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా ఒక 6 rooms ఉన్నాయి అనుకుంటాను. ఇంకా ఈ హోమ్ స్టేకి బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఒక్క నైటే ఉన్నప్పటికీ కూడా ఈ వ్యూ చూసి, ఈ వ్యూతో లవ్లో పడిపోయామన్నమాట. సో వదిలి వెళ్ళాలని అస్సలు అనిపించట్లేదు. మేమైతే ఇంకొక రోజు స్టే ఇంక్రీజ్ చేసుకుందామా, ఇంకొక నైట్ ఉండిపోదామా అని చెప్పి. బట్ ఉడుపిలో అంతలా ఎక్స్ప్లోర్ చేసేలాగా ఏమీ లేవు, మల్టిపుల్ బీచెస్ ఉన్నాయన్నమాట. మనం ఏ బీచ్కి వెళ్ళాలి చూస్ చేసుకొని వెళ్తే సరిపోతుంది. లైక్ నేను లిస్ట్ అవుట్ చేసుకునేటప్పుడు అయితే 7 to 8 బీచెస్ వరకు నేను లిస్ట్ అవుట్ చేశాను. కానీ చాలా వరకు డిస్టెన్స్ అని, నెక్స్ట్ వ్యూ పరంగా అవన్నీ చాలా వరకు రూల్ అవుట్ చేసేసి ఫైనల్లీ 3 బీచెస్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ది మాల్పే బీచ్. సో అక్కడే మేము ఇప్పుడు ఉన్నాము. మాల్పే బీచ్ కూడా 2 parts లాగా ఉంటుంది, అంటే ఓన్లీ 1 పార్టే. బట్ మనం రెగ్యులర్గా కనిపించే మాల్పే బీచ్లో హెవీ క్రౌడ్ అండ్ అక్కడ సీ వాక్ ఉండదు. సో మాల్పే బీచ్ సీ వాక్ అని చెప్పి మ్యాప్స్లో సెర్చ్ చేసుకుంటే ఇంకొంచెం ముందుకు రావచ్చు. వాక్ దగ్గరికి వచ్చాము అండ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఉడుపి కొచ్చిన్ షిప్ యార్డ్ అనమాట. ఇక్కడ ముందు పార్క్ చేస్తాము కార్స్. సో ఇది ఉడుపి బీచ్ అనమాట అండ్ మాల్పే బీచ్. అండ్ అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అది సీ వాక్. మురుదేశ్వర్లో ఎంత వర్షం ఫేస్ చేసామో, ఉడుపిలో అంత ఎండ, పైగా ఫుల్ హ్యూమిడ్ క్లైమేట్ అండ్ బీచ్ వెదర్ కాబట్టి అసలు మండిపోతుందని చెప్పాలి. అండ్ బీచ్లోకి వచ్చే ముందే ఫుల్గా హ్యాండ్స్కి, ఫేస్కి సన్ స్క్రీన్ అప్లై చేసుకుని అయితే వచ్చాము. ఇంకా స్కార్ఫ్స్ అవి ఇవి కవర్ చేసుకుంటూ అయితే వాక్ చేస్తున్నారు. బట్ నేను వ్లాగర్ కాబట్టి నేను కొంచెం కష్టపడ్డాను ఈ ఎండ్లోని. బట్ యా, వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు అయితే మాత్రం మాల్పే బీచ్ అని వెళ్ళకుండా మాల్పే బీచ్ సీ వాక్ అని చెప్పి ఇటు సైడ్ వచ్చారంటే ఇక్కడ మీకు చిన్న ఇట్లాంటి స్టాట్యూస్ లాంటివి కనిపిస్తాయి అనమాట. అండ్ ఫిష్ థీమ్లో, బీచ్ థీమ్లో కన్స్ట్రక్ట్ చేసిన స్టాట్యూస్ దగ్గర ఫొటోస్ అవి తీసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు షిప్ షేప్లో ఉన్న స్టాట్యూ దగ్గర అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. మా వారు ఇక్కడ చిన్న ఫోర్ట్ లాగా లైట్ హౌస్, మినీ లైట్ హౌస్ లాంటిది ఉంటే అక్కడ నుండి జారుతున్నారు అనమాట. అండ్ ఇట్ వాజ్ సో ఫన్ ఈ ప్లేస్లో. ఇంత ఎండ్లో కూడా లైక్ నాకైతే ఎప్పుడు బీచ్
బీచ్‌లోకి వెళ్దామనే అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. బికాజ్ సో టైర్డ్ 10, 10:30 అలా అయిపోయింది. అండ్ ఈ బీచ్‌లో మినిమమ్ మేము 12, 12:30 వరకైతే ఉంటాము. సో ఇక్కడ చూసారు కదా! ఈ స్టాట్యూస్ అన్నీ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. సో మీరు మాల్పే బీచ్ డైరెక్ట్‌గా వెళ్తే అక్కడ మనకి వైజాగ్ బీచ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. సో ఎక్స్‌ట్రా థింగ్స్ ఏమి ఉండవు. ఈ సీ వాక్‌కొస్తే సో సీ వాక్ అనేది ఒక ఎక్స్‌ట్రా థింగ్. అలానే ఈ స్టాట్యూస్ కూడా చాలా ఇంప్రెసివ్‌గా అనిపిస్తాయి. సో ఇక్కడైతే అందరం మంచి మంచి ఫోటోస్ దిగాము. నా కమ్యూనిటీ ట్యాబ్ ఫాలో అయితే నేను అక్కడ షేర్ చేస్తూ ఉంటాననమాట. అండ్ ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోస, వడ అలాంటివి ఏమీ లేవు. ఓన్లీ పావ్ భాజీ లేకపోతే భేల్ పూరి నెక్స్ట్ వడా పావ్ ఇలాంటివి మాత్రమే ఉన్నాయి. అండ్ మేము ఎక్కడికెళ్ళినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనుక్కుంటూ ఉంటాం కాబట్టి అక్కడ ఒక షాప్‌లోని మా వారు మా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ సెలెక్ట్ చేస్తున్నారు. స్టార్ ఫిష్ షేప్‌లో ఉండి ఉడుపి అని చెప్పి రాసుంది. సో ఇంటి కోసం కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాము. పెద్దగా షాపింగ్ ఏం చేయము ఇలా బయటకొచ్చినప్పుడు. ఫుల్ కంట్రోల్ చేసుకుంటాననమాట నేనైతే. ఓన్లీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనుక్కుంటాము. అండ్ ఎక్కడికెళ్తే ఎక్కడ దొరికితే అది తినక తప్పదు కాబట్టి మేమైతే కొంచెం పావ్ భాజీ, నెక్స్ట్ వడా పావ్ అన్నీ కొంచెం కొంచెం ఆర్డర్ చేసుకొని తినేసాము. బికాజ్ ఎనర్జీ అయితే ఉండాలి కదా! అండ్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనం ట్రావెల్ చేసినప్పుడు ఫుడ్, వాటర్ అవన్నీ కంపల్సరీ. మనం హైడ్రేటెడ్‌గా ఉండడం ఇవన్నీ. లేకపోతే అసలు బయట ఎంత హార్ష్ సన్ ఉందంటే డెఫినెట్‌లీ వడదెబ్బ తగిలినా ఆశ్చర్యపోవక్కర్లేదనమాట. అండ్ ఇలాంటి ప్లేసెస్‌లో హ్యాట్స్ గానీ, గొడుగులు గానీ పట్టుకుంటే ఇంకొంచెం బెనిఫిట్. బట్ మా దగ్గర స్కార్ఫ్స్ ఉన్నాయి కాబట్టి మేమైతే బయట ఇంకేం తీసుకోలేదు. ఫుల్ స్వెట్ అయిపోతున్నాను నేను. అందుకే మా మరదలు కొంచెం గాలి విసురుతుందనమాట. అండ్ బ్రేక్‌ఫాస్ట్ చేశాక ఇక్కడ లెమన్ జ్యూస్ తాగుతున్నాము. మా వారు సాల్ట్ ఆర్డర్ చేశారు. బాగా సాల్ట్ ఎక్కువైపోయిందని చెప్పి నేను ఫేస్ అలా పెట్టాను. తర్వాత స్వీట్ అండ్ సాల్ట్ ఆర్డర్ చేస్తే తాగాను. ఇక్కడ కూడా చూసారు కదా! ఈ పోల్ దగ్గర కూడా మనకి షిప్‌లో ఫిషర్ మ్యాన్ థీమ్‌లోని ఒక స్టాట్యూ ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. యాక్చువల్లీ మేము కొంచెం ఎర్లీగా వచ్చినా పర్వాలేదు. బట్ మేము తీసుకున్న హోమ్ స్టే ఎంత క్యూట్‌గా ఉందో అసలు అక్కడికి నుంచి కదిలి రావాలనిపించలేదు. సో 10 అయిపోయింది. 10కే ఎండ్ ఎక్కిపోయింది. అండ్ ఇక్కడ మనకి ఇట్లా బోట్స్, షిప్స్, మోటార్ బోట్స్, షిప్స్ అలాంటివన్నీ కూడా చూడొచ్చు. ఇది సీ వాక్ అనమాట. సో సీ వాక్ అని ఎందుకన్నారంటే లిటరల్లీ సముద్రం మీద ఇట్లా బ్రిడ్జ్‌లా ఉంటుంది. మనకి 3 సైడ్స్ కూడా సముద్రం ఉంటుంది. అండ్ ఈ వ్యూ చాలా బావుంది. అండ్ డెఫినెట్‌లీ మాల్పే బీచ్ విజిట్ చేస్తున్న వాళ్ళైతే సీ వాక్ అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ మాల్పే బీచ్‌లోనే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా ఉందని చెప్పి నేను విన్నాను. బట్ అది ఎక్కడో నాకు కనిపించలేదు. మేమైతే సీ వాక్‌లో బా ఎంజాయ్ చేసాం కాబట్టి ఇంక కాంప్రమైజ్ అయిపోయామనమాట. ఇంకా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గరికైతే వెళ్ళలేదు. కుర్రతనం పోలేదేహే అన్నట్టు నేను ఈ సీ వాక్ మీద రన్నింగ్ చేస్తుంటే మా మరిది గారు అయితే ఇమిటేట్ చేశారు. సో అందరం నవ్వుకున్నాం అనమాట. మా అత్తయ్య కూడా కాసేపు ఇమిటేట్ చేశారు. సో చాలా ఫన్ అనిపించింది. అండ్ ఇక్కడ మాత్రం వ్యూ డెఫినెట్లీ వర్త్ ఇట్. అండ్ క్రౌడ్ మాత్రం చాలా తక్కువ ఉన్నారు. ఎందుకో తెలీదు. మేబీ మాల్పే బీచ్ అనగానే మనకి వేరే చూపిస్తుందని చెప్పాను కదా! సో అక్కడికే అందరూ వెళ్ళిపోయి ఉంటారు. బికాజ్ అక్కడ చాలా మంది క్రౌడ్ ఉన్నారు. బట్ డెఫినెట్లీ సీ వాక్ అయితే మిస్ చేయొద్దు. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు ప్లాన్ అనమాట. సో మనం ఏదైనా ట్రిప్కి వెళ్ళే ముందు ఐటినరీ ప్రిపేర్ చేసుకోవడం అందుకే ఇంపార్టెంట్. బికాజ్ మనకు తెలియని చాలా ప్లేసెస్ అక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఫైనల్లీ సీ వాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ స్టాట్యూ అయితే నాకు భలే నచ్చింది. సో మా వారికి కొంచెం వీడియో తీయమని చెప్పాను. సో నెక్స్ట్ ఇక్కడే మనకి వాష్రూమ్స్ ఉంటాయి. మనం వెంటనే బీచ్ వేర్ లోకి చేంజ్ అయిపోయి బీచ్కి వెళ్ళిపోదాం అని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో బీచ్కి వెళ్ళామంటే మాత్రం చాలా హ్యాపీ. అసలు మురుదేశ్వర్లోనే బీచ్కి వెళ్దాం అనుకున్నాము. బట్ అక్కడ వాటర్ చాలా డీప్ అండ్ అస్సలు క్లీన్గా లేదు. అండ్ రిస్ట్రిక్ట్ చేసేసారనమాట బ్యారికేడ్స్ అవి వేసేసి. అది అంత సేఫ్ కాదని చెప్పేసి. బట్ ఉడుపిలో బీచ్ అసలు డెప్తే లేదు. బట్ వీ హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఫ్యామిలీ అందరికీ బీచ్లో టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టం. సో అందరం కాసేపు బీచ్లో చిల్ అయ్యి మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి స్నానాలన్నీ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ అవుట్ఫిట్స్ అనమాట. అండ్ మా సెకండ్ డెస్టినేషన్ వచ్చేసి డెల్టా బీచ్. సో డెల్టా బీచ్కి వెళ్దాము. అక్కడ ఏమైనా యాక్టివిటీస్ చేద్దాం అనుకున్నాము. బట్ అక్కడ మాకు అంతగా నచ్చలేదు. అండ్ లంచ్ టైం అయిపోయింది. అక్కడ తిందామన్నా సరే ఎలాంటి హోటల్స్ లేవు, ఏం లేవు. ఓన్లీ
సీ ఫుడ్ మాత్రమే ఉంది. బట్ మా అత్తయ్య వాళ్ళందరూ ప్యూర్ వెజ్ కాబట్టి అండ్ అక్కడ వాళ్ళని అడిగితే ఇక్కడ గౌరీ పరమేశ్వరి టెంపుల్ ఉంటుంది. సో, ఈ టెంపుల్ దగ్గర మనకి 365 డేస్ కూడా మనకి అన్నదానం అవన్నీ అవుతుంటాయన్నమాట. అన్నప్రసాదం 365 డేస్ కూడా ఉంటుంది. సో, ఆ టెంపుల్ విజిట్ చేయండి. టెంపుల్ కూడా చాలా బావుంటుందని చెప్పారు. సో, రిటర్న్ వస్తూ టెంపుల్‌కైతే వెళ్ళాము. ఈ టెంపుల్ ఓల్డ్ మోడల్ స్టైల్‌లో ఉంది. లైక్ మనం మూవీస్‌లో వాటిలో చూస్తాం కదా! రెగ్యులర్ టెంపుల్స్‌లా కాకుండా చాలా యూనిక్‌గా ఉంది. అండ్ మొత్తం రాతితో కన్‌స్ట్రక్ట్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇంత ఎండ్‌లో కూడా ఆ టెంపుల్ లోపలికి మనం ఎంటర్ అయితే చాలా చల్లదనం వచ్చింది. మేమైతే టెంపుల్‌లో కాసేపు కూర్చొని దర్శనం చేసుకున్నాము. అండ్ ఈ టెంపుల్ నాకు మంచి యూనిక్ ఫీల్ ఇచ్చింది కాబట్టి ఒకసారైతే అలా వీడియో తీసుకున్నాను. బట్ టెంపుల్ లోపలైతే వీడియో అలో లేదు. అండ్ ఇక్కడ దసరా కాబట్టి ఇంకా భజనలు, కీర్తనలు అవన్నీ కూడాను ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారు. అండ్ టెంపుల్‌కి ఆపోజిట్‌లోనే కొబ్బరి తోటలో మనకి అన్నప్రసాదం అరేంజ్ చేశారనమాట. ఇంకా ఈ నవరాత్రుల వల్ల స్పెషల్ అన్నమాట. 4 రకాల స్వీట్స్ అండ్ ఒక 6 రకాల కర్రీస్, రైస్, సాంబార్ ఇంకా అద్భుతంగా అరేంజ్ చేశారు. ఆ అన్నదాత సుఖీభవ అన్నట్టు మా కడుపైతే చక్కగా నిండింది. యాక్చువల్లీ మేము డెల్టా బీచ్‌కి వెళ్తున్నప్పుడే ఈ టెంపుల్ చూసాము. బట్ ముందు ఇంకేదైనా హోటల్‌లో తిందాం కదా అని చెప్పేసి ఇంకా రాలేదు. బట్ ఫైనల్లీ అన్నప్రసాదం తినాలనే రాసిపెట్టుందేమో. మేము ముందుకు వెళ్ళినా కూడా అతను మళ్ళీ వెనక్కి పంపించారు. ఈ టెంపుల్‌లో బావుంటుంది అని చెప్పి. సో, ఒక యూనిక్ ఎక్స్‌పీరియన్స్, ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. అండ్ ఆ తర్వాత డెల్టా బీచ్‌లోని మేమేమి యాక్టివిటీస్ చేయలేదు కానీ, రిటర్న్ అయిపోతున్నప్పుడు డెల్టా బీచ్ నుంచి రిటర్న్ అయిపోతున్నప్పుడు మనకి ఇలా వ్యూ పాయింట్ ఒకటుంటుంది. ఎంత అద్భుతంగా ఉందంటే ఇలా ఎడ్ల బండి స్టైల్‌లో అండ్ ఒక మంచి థీమ్ లాగా ఉంది. అండ్ ఇక్కడ బీచ్ కూడా ప్రైవేట్ బీచ్‌లా ఉంది. బట్ ఇక్కడైతే ఎవరు మోస్ట్‌లీ స్నానం చేయట్లేదు. అండ్ మేము కూడా మాల్పే బీచ్‌లో ఆల్రెడీ బీచ్‌లోకి దిగాం కాబట్టి ఇక్కడ బీచ్‌లోకి దిగే సాహసం అయితే మళ్ళీ చెయ్యం మేము. ఇక్కడ యూనిక్‌గా ఉంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు చూసినట్లయితే కొబ్బరి తోటలు. చాలా బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట. అండ్ ఇక్కడ మేము చాలా సేపు టైమ్ స్పెండ్ చేసాము. బికాజ్ ఇక్కడ కొన్ని సీనిక్ ప్లేసెస్ లైక్ ఇలా ఎడ్ల బండి అండ్ చిన్న చిన్న యాంటిక్ పీసెస్ లాంటివి ఉన్నాయి. సో, ఫోటోస్ అవన్నీ తీసుకోవడానికి. అండ్ వి హాడ్ ఎ గుడ్ టైమ్ హియర్. అండ్ నేను ఆల్మోస్ట్ ప్రతి ట్రావెల్ వ్లాగ్‌లో చెప్పేదేంటంటే, మనం ఏదైనా ప్లేస్‌కెళ్తున్నామంటే అక్కడ ఎనర్జీని బాగా అబ్జార్బ్ చేసుకోవాలి. అండ్ మంచిగా ఎంజాయ్ చేయాలి. ఆ మూమెంట్స్ అన్నిటిని కూడాను చక్కగా ఐస్‌తో క్యాప్చర్ చేసుకోవాలి ఫస్ట్. సెకండ్ కెమెరాతో అనమాట. సో, మేమందరం అక్కడ కూర్చొని వేవ్స్‌ని చూస్తూ కాసేపయితే మాట్లాడుకుంటూ టైమ్ స్పెండ్ చేశాము. అండ్ మనం ఓన్ వెహికల్‌తో వస్తే ఇదొక అడ్వాంటేజ్. ఎక్కడ వ్యూ బావుంటే అక్కడ ఆగి మనం టైమ్ స్పెండ్ చేయొచ్చు. అండ్ ఈ రోడ్ చూసారా గోవాలో ఉన్న పరా రోడ్ లాగా కనిపిస్తుంది. సో, డియర్ జిందగీ రోడ్ అని కూడా అంటారనమాట. డియర్ జిందగీ మూవీ షూటింగ్ అక్కడ అయింది. సో, సేమ్ వ్యూ అనిపించింది నాకైతే. సేమ్ గోవాలో ఉన్న రోడ్ లాగానే అనిపించింది. అండ్ మా ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి కాపు బీచ్. సో, డెల్టా బీచ్ అనేది వ్యూ పాయింట్ కోసం సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ మాల్పే బీచ్ అనేది సీ వాక్ కోసం. అండ్ కాపు బీచ్ వచ్చేసి లైట్ హౌస్ కోసం అనమాట. నేను చిన్నప్పటి నుండి ఎప్పుడు లైట్ హౌస్‌కి అయితే వెళ్ళలేదు. అండ్ బన్నీ సినిమా చూసినప్పుడు లైట్ హౌస్ మీద కేక్ కటింగ్ చేస్తారు కదా! నాకు అప్పటి నుండి లైట్ హౌస్‌కి వెళ్ళాలి, చూడాలి అన్న ఒక చిన్న ఆశ అయితే ఉండేది. యాజ్ ఎ కిడ్ వాట్ ఐ డ్రీమ్డ్ అనేది ఇప్పుడు లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నాను అనమాట. అందుకే కాపు బీచ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆల్సో లైక్ మేము ఈ ట్రిప్‌లో బోటింగ్ ఇలాంటివన్నీ ట్రై చేయలేదు. బికాజ్ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్‌లో బోటింగ్ ఉంటుంది. అండ్ చాలా సార్లు మా అత్తయ్య వాళ్ళు ట్రై చేశారు. మేము ట్రై చేసాము. సో, కొత్తగా ఏమి అనిపించలేదు. కయాకింగ్, బోటింగ్ ఇవన్నీ స్కిప్ చేసేసాము. సో, ఇట్ వాస్ లైక్ ఎ రిలాక్స్డ్ ట్రిప్ అనమాట. సో, ఎక్కడికెళ్ళినా ఎక్కువ యాక్టివిటీస్ చేసేయాలని అనుకోకుండా అండ్ యాక్టివిటీస్ కూడా పెద్ద కొత్తవి ఏమీ లేవు. మోస్ట్‌లీ అందరం చేసినవే. సో, మేము యాక్టివిటీస్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకుండా వ్యూ పాయింట్స్ వీటి మీద కొంచెం ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేసామనమాట. ఈ కాపు బీచ్ కూడా కంప్లీట్ ఎడ్జ్‌లో ఉంటుంది. సో, మనకి ఫుల్‌గా బీచ్ వ్యూ కనిపిస్తుంది. అలానే కోకోనట్ ట్రీస్, ఫార్మ్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. సో, లైట్ హౌస్ నుండి వ్యూ ఎలా ఉండబోతుందో నేనైతే
అయితే ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అండ్ కాపు బీచ్‌కి స్టార్టింగ్‌లో ఇలా పెద్ద పెద్ద రాక్స్ ఉంటాయన్నమాట. అండ్ అక్కడ కంటిన్యూయస్‌గా గార్డ్స్ మానిటర్ చేస్తూ ఉంటారు. ఎవరు ఆ రాక్స్ దగ్గరికి కూడా వెళ్ళకుండా ఉండేందుకు. అండ్ ఇక్కడైతే లైట్ హౌస్‌కి వెళ్ళిపోతున్నాము. లైట్ హౌస్‌కి రూ. 10 టికెట్. బట్ చూసారా మనకి 5 ఫ్లోర్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ అయితే మా అత్తయ్య వాళ్ళు ఎక్కగలరా లేదా అని చెప్పి కొంచెం భయమేసింది. బికాజ్ స్ట్రైట్‌గా ఉంటే మనం ఎక్కేయొచ్చు. బట్ ఇది కంప్లీట్‌గా రౌండ్ రౌండ్ తిరుగుతుంది కాబట్టి ఎక్కుతున్నప్పుడు కూడా కొంచెం కళ్ళు తిరిగిన ఫీలింగ్ అలా వచ్చింది. బట్ రిస్క్ లేకుండా స్లోగా ఒక్కొక్క మెట్టు అలా ఎక్కుతూ మధ్య మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకుంటూ అయితే ఉన్నాము. అండ్ ఈ విండో నుండి వ్యూ అయితే అమేజింగ్ ఉంది. మా వారు కరెక్ట్‌గా క్యాప్చర్ చేశారు. నేను చెప్దాం అనుకున్నాను. సో, ఈ సర్కిల్‌గా ఎక్కడం అండ్ ఈ లాస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో చాలా సన్నంగా స్టెప్స్ అన్నమాట. అండ్ చాలా స్టీప్ ఉంటది. జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి. సో, ఫైనల్లీ వి మేడ్ ఇట్ టు ద టాప్ ఆఫ్ లైట్ హౌస్. అండ్ అక్కడి నుండి వ్యూ చూసి అసలు మెస్మరైజ్ అయిపోయాను. చాలా స్టన్నింగ్‌గా ఉంది. అండ్ మేము కూడా ఆల్మోస్ట్ గోల్డెన్ అవర్‌లో ఆ టైంకి వెళ్ళామన్నమాట. ఇంకా సన్‌సెట్ అవుతుంది అన్న టైంలో. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అండ్ చాలా రిలాక్స్డ్ ఫీలింగ్ కూడా. అంత హైట్ నుండి ఆహ్, సముద్రాన్ని చూడటం అండ్ క్యాప్చర్ చేస్తున్నప్పుడైతే నాకు కొంచెం భయమేసింది. ఫోన్ పడిపోద్దా ఏమో అని చెప్పేసి. బట్ ఇట్స్ అ రియల్లీ నైస్ ఎక్స్‌పీరియన్స్. అండ్ మీలో ఎంతమంది లైట్ హౌస్ ఎక్స్‌పీరియన్స్ చేశారో కామెంట్ చేసేయండి. ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్ కాపు బీచ్‌లోనే లైట్ హౌస్ దిగాక బాగా అలసిపోయాము. సో, అక్కడే సన్‌సెట్ చూద్దామని చెప్పి ఒక మంచి స్పాట్ చూసైతే కూర్చొని రిలాక్స్ అవుతున్నామనమాట. ఇక్కడ నుండి సన్‌సెట్ క్లియర్‌గా కనిపిస్తుంది. బట్ ఆ రోజు కొంచెం మబ్బు ఉండడం వల్ల ప్రాపర్‌గా కంప్లీట్ సన్‌సెట్ కనబడలేదు. బట్ ఇట్ వాస్ ఎ గుడ్ వ్యూ. అందరూ మంచి మంచి స్పాట్స్ అయితే చూస్ చేసి కూర్చునిపోయారు. అండ్ ట్రైపాడ్స్ అవన్నీ సెట్ చేసేసుకున్నారు. ఇక్కడ చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. యాక్చువల్లీ మేము ఉడిపిలో స్కిప్ చేసింది ఏంటంటే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒకటి అనుకున్నాము. సో, ప్లాన్ అంతా అనుకున్నట్లయితే హ్యాంగింగ్ బ్రిడ్జ్‌కి వెళ్దాం అని చెప్పి. డెల్టా బీచ్ ప్లాన్‌లో లేకుండే. సో, హ్యాంగింగ్ బ్రిడ్జ్ స్కిప్ చేసేసి డెల్టా బీచ్‌కి వెళ్ళిపోయాము. సో, ఈ ఐటినరీలో కొంచెం అటు ఇటు చేంజెస్ అవుతూనే ఉంటాయన్నమాట. సో, ఫైనల్లీ సన్‌సెట్ అవుతుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. కమింగ్ టు దిస్ ట్రిప్ ఐటినరీ. డే 1 మేము సక్రిబెల్ ఎలిఫెంట్ క్యాంప్ అండ్ జోగ్ ఫాల్స్ కవర్ చేసాము. అదే రోజు మురుదేశ్వర్‌లో నైట్ స్టే చేసామన్నమాట. నెక్స్ట్ రోజు మార్నింగ్ మురుదేశ్వర్ టెంపుల్ అండ్ అలానే ఎలివేటర్ వ్యూ అవన్నీ చూసాము. మురుదేశ్వర్‌లో మినీ షాపింగ్ లాగా చేసాము. బట్ అదే రోజు వర్షం అవన్నీ పడడం వల్ల మేమైతే హొన్నవర్ వెళ్ళలేకపోయాము. బట్ మీకు టైం ఉంటే మాత్రం డెఫినెట్లీ డూ విజిట్ హొన్నవర్. అక్కడ బ్యాక్ వాటర్ బోటింగ్ కేరళ స్టైల్ లాగా ఉంటుందన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తారు. సో, అదే రోజు మేము మురుదేశ్వర్ నుండి ఉడుపి రిటర్న్ అయిపోయి ఉడుపిలో హోమ్ స్టేలో అయితే చెక్ ఇన్ చేసాము. తర్వాత శ్రీకృష్ణ టెంపుల్ ఆ రోజు నైటే డే 2 నైటే విజిట్ చేసాము. అండ్ డే 3 మార్నింగ్ వచ్చేసి మాల్పే బీచ్, తర్వాత డెల్టా వ్యూ పాయింట్ బీచ్, తర్వాత కాపు బీచ్, లైట్ హౌస్ అన్నమాట. సో, అలా మా ట్రిప్ అయితే ఎండ్ అయింది. ఇప్పుడు కమింగ్ టు ద బడ్జెట్ 8,000 వరకు పెట్రోల్ అయింది మాకు ఈ 3 డేస్‌లో. మీకు కనుక ఓన్ కార్ ఉంటే పర్వాలేదు. లేదంటే జూమ్ కార్‌లో రెంట్ తీసుకుంటే ఇంకో 8,000 ఎక్స్ట్రా పడుతుంది. సో, 4-5 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసొస్తే మాత్రం గుడ్ డీల్ అని చెప్పొచ్చు. అండ్ మురుదేశ్వర్‌లో చెక్ ఇన్ చేసిన హోటల్ 2 రూమ్స్‌కి కలిపి 5,600 పర్ నైట్. అండ్ ఉడుపిలో చెక్ ఇన్ చేసిన హోమ్ స్టే 2 రూమ్స్ 5,100 అన్నమాట. ఇంకా మా ట్రిప్ ఎండ్ అయిపోయింది. దారిలోనే డిన్నర్ చేసేసి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా మీకు ఈ ట్రిప్ గురించి ఏమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ చేసేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ దిస్ సండీ వ్లాగ్స్. బై బై.